ఖరీఫ్లో వర్షాధారంగా రబీ, వేసవిలో ఆరుతడి పంటగా సాగయ్యే పంట వేరుశెనగ. ఖరీఫ్ కంటే రబీ, వేసవిలో సాగయ్యే పంటలో దిగుబడి, నాణ్యత బాగుంటుంది. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లోని రైతులు వేసవి వేరుశెనగ సాగుకు మొగ్గు చూపుతున్నారు. వేసవి వేరుశెనగను జనవరి నుండి విత్తుకుంటారు. ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకొని సాగులో మేలైన యాజమాన్యం చేపట్టినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చని తెలియజేస్తున్నారు ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త అనూష. ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లో సాగు చేసుకోదగిన నూనె గింజల పంట వేరుశెనగ. గతంలో వర్షాకాలంలో అధికంగా సాగు చేసేవారు. అయితే రకరకాల కారణాల వల్ల సరైన దిగుబడులు రాకపోవడంతో నీటి వసతి గల ప్రాంతాల్లో రబీ, వేసవి పంటగా సాగు చేస్తున్నారు. ఖరీఫ్ కంటే రబీ, వేసవిలో సాగయ్యే పంటలో గింజ నాణ్యత, నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది రైతులు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పంటలో అధిక దిగుబడులను తీయాలంటే నాణ్యమైన విత్తనం ఎంపికతో పాటు చేపట్టే సమగ్ర యాజమాన్యంపైనే ఆధారపడి ఉంటుంది. వేసవి వేరుశెనగ సాగు చేసే రైతులు పంట సాగులో పాటించాల్సిన మెళకువల గురించి తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త అనూష. ఉత్తర కోస్తా జిల్లాల్లో పండించేటటువంటి నూనె గింజల పంటల్లో వేరుశెనగని ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ వేరుశెనగని గనక సరైన సమయంలో మంచి యాజమాన్య చర్యలు చేపట్టగలిగినట్లయితే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వేరుశెనగని మన ఉత్తర కోస్తా జిల్లాలో రబీలో పండించేటప్పుడు నవంబర్ నుంచి డిసెంబర్ 15 వరకు కూడా వేసుకోవటానికి అనుకూలమైనటువంటి కాలం. దీన్ని ఒకవేళ ఖరీఫ్లో పెంచుకునే వాళ్ళైతే జూన్, జూలైలో, అలాగే వేసవిలో పెంచుకునేటటువంటి వాళ్ళు మార్చి, ఏప్రిల్లో కూడా విత్తుకోవచ్చు. ఈ వేరుశెనగ సాగుకి ఇసుక నేలలు లేదా ఇసుకతో కూడినటువంటి ఎర్ర గరప నేలలు అనేవి శ్రేష్టంగా చెప్పవచ్చు. మనకి వేరుశెనగలో సూటబుల్ అయినటువంటి రకాల విషయానికి వచ్చినట్లయితే కదిరి లేపాక్షి, ఈ మధ్య విడుదలైనటువంటి TCGS 1694 అనేటటువంటి రకం, లేదా కదిరి 6, కదిరి హరితాంధ్ర అనేటటువంటి రకాలని ఎంపిక చేసుకోవచ్చు. ఇవి సుమారుగా 100 నుంచి 110 రోజుల పంట కాలం కలిగి ఉంటాయి. దీనికి విత్తన మోతాదు కూడా ఎకరానికి 60 నుంచి 75 కిలోలు సరిపోతుంది. ఈ విత్తన శుద్ధి కనుక చేసుకున్నట్లయితే మొదటి దశలో ఆశించేటటువంటి తెగుళ్ళు మరియు పురుగుల నుంచి విత్తనాన్ని కాపాడవచ్చు. ఈ విత్తన శుద్ధి కొరకు కేజీ విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ అనేటటువంటి మందుని 600 FS అయితే 4 మిల్లీలీటర్లు, లేదా 17.8 SL అయితే 2 మిల్లీలీటర్లు కేజీ విత్తనానికి పట్టించి ఆ తరువాత తెగులు మందు అయినటువంటి టెబికోనజోల్ 1 గ్రాము, లేదా మ్యాంకోజెబ్ 3 గ్రాములు, లేదా ట్రైకోడర్మా విరిడే అనేటటువంటి జీవశిలీంద్ర నాశిని 10 గ్రాములు కేజీ విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత నాటుకున్నట్లయితే మొదటి దశలో ఆశించేటటువంటి చీడపీడల నుంచి రక్షించి అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ విత్తనాన్ని వేసుకునేటప్పుడు వరుసకి మధ్య 30 సెంటీమీటర్లు, అలాగే మొక్కకి మధ్య 10 సెంటీమీటర్లు ఉండేటట్లు వేసుకోవాలి. ఎరువుల విషయానికి వచ్చినట్లయితే ఆఖరి దుక్కిలో ఒక 18 కిలోల యూరియా, అలాగే 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషు వేసి కలియదున్నుకోవాలి. అదే విధంగా జింక్ సల్ఫేట్ని కూడా ఒక 3 సంవత్సరాలకు ఒకసారి లేదా 3 పంటలకు ఒకసారి కానీ 20 కిలోలు ఎకరానికి చొప్పున వేసుకున్నట్లయితే మంచి సూక్ష్మ పోషక లోపాలను కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఎరువుల యాజమాన్యంలో ముఖ్యమైనది వేరుశెనగలో ఓడలు దిగేటప్పుడు, అంటే గరిష్ట పూత దశ ఉండేటప్పుడు 40 రోజులప్పుడు గనక గొప్పిని తవ్వి ఒక 200 కేజీలు ఎకరానికి జిప్సంని వేసుకున్నట్లయితే ఈ జిప్సంలో ఉండేటటువంటి కాల్షియము మరియు గంధకం అనేది కాయ నాణ్యతని పెంచడానికి మరియు దిగుబడి పెరగటానికి, నూనె శాతం పెరగటానికి కూడా అవకాశం ఉంటుంది. వేరుశెనగలో ముఖ్యమైన సమస్య కలుపు. సరైన సమయంలో తీయాలి. అంతేకాదు వేరుశెనగ పంటకు చీడపీడల ఉధృతి కూడా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పురుగుల వల్ల కలిగే నష్టం తీవ్రంగా ఉంటుంది. ఆకుముడత, పొగాకు లద్దె పురుగుల ఉధృతి పెరిగితే దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. వీటి నివారణ పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త అనూష.
ఉంది. ఈ వేరుశెనగలో కలుపు నివారణ విషయానికి వచ్చినట్లయితే విత్తినటువంటి 48 గంటల లోపల పెండిమిథాలిన్ అనేటటువంటి మందుని 1 లీటర్ని ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తొలి దశలో వచ్చేటటువంటి కలుపుని నివారించుకోవచ్చు. అదేవిధంగా పంట వేసిన తర్వాత 20 నుంచి 25 రోజులకి గొప్పి గనక దవ్వినట్లయితే అంటే అంతరకృషి గనక చేసుకున్నట్లయితే దిగుబడులు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కలుపు తీయలేనటువంటి వీలు కాలేనటువంటి పక్షంలో క్విజాఫాప్ అనేటటువంటి మందుని 250 మిల్లీలీటర్లు లేదా క్విజలోఫాప్ 5% అనేటటువంటి మందుని 400 మిల్లీలీటర్లు ఎకరానికి గనక పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి జాతి కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ 40 రోజులకి పంట విత్తినటువంటి 40 రోజులకి 50 రోజులకి 60 రోజులకి గనక ఒక 1/2 కేజీ చొప్పున ఫార్ములా 4 లేదా మ్యాక్స్ అనేటటువంటి సూక్ష్మ ధాతువుని గనక మనం పిచికారీ చేసుకున్నట్లయితే కాయలో నాణ్యత పెరగడానికి, దిగుబడి పెరగడానికి, అలాగే సూక్ష్మ పోషకాల లోపాలని కూడా సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్టయితే ఈ వేరుశెనగని మొలకెత్తినటువంటి 20-25 రోజుల వరకు కూడా మనం ఎటువంటి తడిని పెట్టకూడదు. బెట్ట పరిస్థితికి గురి చేసి ఒక 25 నుంచి 30 రోజులప్పుడు ఒక నీటి తడిని గనక ఇవ్వగలిగితే ఒకేసారి పూతకు రావటం జరుగుతుంది. తద్వారా ఒకేసారి కాయ రావటం, కోసేటప్పుడు కూడా వివిధ దశల్లో కాకుండా ఒకే దశలో కోయటానికి అవకాశం ఉంటుంది. ఈ వేరుశెనగలో గనక సమగ్ర సస్య రక్షణ చేపట్టినట్లయితే ముఖ్యంగా మనకి పురుగుల విషయంలో రసం పీల్చేటటువంటి పురుగులు బాగా ఆశించి ఈ ఆకుని ముడతకి లేదా ఆకు పసుపు రంగులో మారటానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ రసం పీల్చే పురుగులైనటువంటి తామర పురుగులు, పేనుబంక, ఆకుపచ్చదోమ వీటి నివారణ కోసం పసుపు రంగు జిగురాటలు, నీలిరంగు జిగురాటలు ఎకరానికి 20 చొప్పున పెట్టుకోవటం, అలాగే జొన్న లేదా సజ్జ పంటలు రక్షక పంటలుగా పంట చుట్టూ వేసుకోవటం వలన ఈ ఎగిరేటటువంటి పురుగులు బయట నుంచి రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆశించి ఎక్కువగా నష్టపరుస్తున్నట్లయితే గనక డైమిథేట్ అనేటటువంటి మందుని 400 మిల్లీలీటర్ల ఎకరానికి లేదా ఇమిడాక్లోప్రిడ్ అనేటటువంటి మందుని 60 మిల్లీలీటర్ల ఎకరానికి పిచికారీ చేసుకోవటం వల్ల రసం పీల్చే పురుగుల్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా పొగాకు లద్దె పురుగు, అలాగే శనగపచ్చ పురుగు కూడా వేరుశెనగల్ని ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. వీటి నివారణ కొరకు సమగ్ర సస్య రక్షణ చర్యల్లో భాగంగా లింగాకర్షక బుట్టలు పొగాకు లద్దె పురుగు కొరకు, అలాగే శనగపచ్చ పురుగు కోసం ఎకరానికి 4 చొప్పున పెట్టుకోవటం, అలాగే ట్రైకోకార్డ్స్ని సుమారుగా 50,000 గుడ్లని 4 సార్లు విడుదల చేసుకోవటం వారం రోజుల వ్యవధిలో. అదేవిధంగా మొదటి 30 రోజుల సమయంలో వేప నూనె గనక 1 లీటర్ ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గొంగళి పురుగులు తాలూకా తల్లి రెక్కల పురుగులు గుడ్లు పెట్టకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కూడా మనకి ఎక్కువగా ఆశించి నష్టపరుస్తున్నట్లయితే రైనాక్సిపైర్ అనేటటువంటి మందుని 50 మిల్లీలీటర్ల ఎకరానికి లేదా ఫ్లూబెండమైడ్ అనేటటువంటి మందుని 40 మిల్లీలీటర్ల ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. వేరుశెనగలో తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే మనకి తొలి దశలో మరియు మలి దశలో వచ్చేటటువంటి ఆకుమచ్చ తెగుళ్ళు ఉంటుంది. ఇవి ఆకుల మీద మచ్చలుగా ఏర్పడి క్రమేణా ఈ మచ్చలన్నీ ఒకటిగా అయ్యి ఆకులు ఎండిపోయినట్లు కనిపించడం జరుగుతుంది. తద్వారా కిరంజన్య సంయోక్రియ తగ్గి దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి నివారణ కొరకు 400 మిల్లీలీటర్లు హెక్సాకొనజోలు లేదా 200 మిల్లీలీటర్లు టెబుకొనజోలు ఎకరానికి అంటే 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా తెగుళ్లలో ముఖ్యంగా మొదటి దశలో వచ్చేటటువంటి వేరుకుళ్ళు తెగులు, దీనివల్ల మొలక శాతం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక దీనికోసం ఆఖరి దుక్కిలో మనం పశువుల పెంట 90 కిలోలకి ఒక 2 కిలోల ట్రైకోడర్మా విరిడేని అలాగే ఒక 2 కిలోల వేపపిండిని కలిపి దీన్ని గనక పొలంలో వేసుకున్నట్లయితే ట్రైకోడర్మా విరిడే అనేటటువంటి జీవశిలీంద్ర నాశిని వలన ఈ పొలంలో ఉండేటటువంటి హాని చేసేటటువంటి శిలీంధ్రాలు తాలూకా ఉధృతి తగ్గి ఈ వేరుకుళ్ళు రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది.